చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తెలుగు స్టేట్స్లో అడుగుపెట్టింది. ఏపీలో తొలి కరోనా కేసు నమోదు కావడం ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తుంది. తాజాగా కడపలో రెండవ కరోనా కేసు కూడా నమోదు కావడం ఇప్పుడు కలకలం రేపుతుంది. రిమ్స్ ఆసుపత్రిలో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చాగలమర్రికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో చికిత్స కోసం రిమ్స్కు వచ్చారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా తేలింది. ఇక మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. వైజాగ్లో కరోనా కేసు నమోదు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. విశాఖ మద్దిపాలెం పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ అయినట్టుగా అధికారులు ప్రకటించారు. చలి జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వచ్చిన మహిళకు టెస్టులు నిర్వహించిన డాక్టర్లు కరోనా పాజిటివ్ అని తేల్చారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొత్త వేరియంట్ ఇప్పుడు మన దేశాన్ని వణికిస్తుంది. దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఏపీలో తొలి కేసు నమోదు కావడం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విశాఖపట్నంలోని మద్దిలపాలెంకు చెందిన యువతి కార్పొరేట్ ఆసుపత్రిలో 4 రోజుల కిందట జ్వరంతో చేరినప్పుడు అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది. ఇదే నమూనాను విశాఖ కేజీహెచ్లోని వైరాలజీ ల్యాబ్లో పరీక్షించి కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నందున ఆ యువతిని గురువారం సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. ఆమె ప్రయాణం చేయలేదని కుటుంబ సభ్యులు చెప్పారని వెల్లడించారు. ముందు జాగ్రత్తగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశించామన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతుండటంతో రాష్ట్రంలో కూడా పాజిటివ్గా వచ్చిందని, దీనిపై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. సరైన జాగ్రత్తలతో పాటు ప్రభుత్వ నిబంధనలను పాటించవలసిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు ఏపీలో పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఏపీ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయాలంటూ సిబ్బందికి సూచనలు జారీ చేసింది. సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలు చేపట్టవద్దంటోంది ఆరోగ్య శాఖ. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలంది. రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎయిర్పోర్టులలో సోషల్ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరి చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని పేర్కొంది. అధికారులకు ప్రత్యేక సూచనలు చేసిన హెల్త్ డైరెక్టర్ మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కొద్ది రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా 257 మంది కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వచ్చాయి. వారిలో అధికంగా కేరళ రాష్ట్రంలో 95 మంది, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56 మంది, కర్ణాటకలో 13 మంది, పుదుచ్చేరిలో 10 మంది కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉందని, కానీ తీవ్రమైన హాని కలిగించే అవకాశం లేదన్నారు. బహిరంగ ప్రాంతాలలో మాస్క్ ధరించడంతో పాటు నివారణ చర్యలు పాటించాలన్నారు. జ్వరం, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారు డాక్టర్ని సంప్రదించి చికిత్స పొందాలని అధికారులు సూచించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.